ఇదంతా వసీకర పని. ఊరిని మరింత భయపెడుతుంది. ముక్కుపుడిక విషయం తేలేంత వరకు తనకి మనశ్శాంతి ఉండదు. ఊరి జనాలకి మనశ్శాంతి ఉంచదు. చిట్టి దగ్గర మనం ఉండడం ప్రమాదం. అందరం ఎవరికి మనం వెళ్ళిపోదాం పదండి. ఎటు పోయి ఎటొస్తుందో ఏంటో, పోదాం పదండి. ఏంటయ్యా అందరూ పొలాల్లో పెట్టిన దిష్టి బొమ్మలా నిలబడున్నారు? వెళ్దాం పదండి. ఊరి కోసం చాలా చేశామని ఇందాక రిపోర్టర్ల దగ్గర చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా, ఇవేనా మీ ధైర్య సాహసాలు? ఈ విషయం గురించి తేలేంత వరకు ఎవ్వరం ఇక్కడి నుంచి కదలం. ఊరిలో ఏ చెట్టులోనూ కదలికలేదు. మరి రావి చెట్టు ఎందుకిలా ఊగుతుంది స్వామీజీ? చెప్తాను ఉండండి. వసీకర గురించి ఈయనకు తెలిసిపోతుందా ఏంటి? వసీకర ఎవరి ఊహలకి ఆలోచనలకి అంత తొందరగా అందదులే. ఆపద రాబోతుంది. మనుషులు చావడం, పంటలు నాశనం కావడం లాంటి సమస్యలను ఇప్పటి వరకు చూశారు. ఇక మీదట రోజుకో కొత్త సమస్య రాబోతుంది. నీటి కొరత వస్తుంది, ఆహారం కొరత వస్తుంది, ఊరి మీద మహమ్మారి దాడి చేస్తుంది. ఊరు పగటిపూట చీకటి పడుతుంది. నిప్పుల వర్షం కురుస్తుంది. ముందు ముందు పెద్ద పెద్ద గండాలు ఊరికి రాబోతున్నాయి. కారణమేంటి? ఎందువల్ల ఇలా జరుగుతుంది? సమస్యల్ని తుంచడానికి నేను నా కూతురు వచ్చాం.